వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మోనికా. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. ఇక్కడ మా ఏరియా దగ్గరలో ఉన్న ఒక ఏరియా చూసుకొని అక్కడ ఒక బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది అని తెలుసుకొని ఆ ప్లేస్ని విజిట్ చేయడానికి ఈరోజు సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మాకు లాంగ్ వీకెండ్ అండ్ లాంగ్ వీకెండ్లో వన్ డే ఇట్లా సన్నీ డే కూడా వచ్చింది. సో హ్యాపీగా సన్నీ డేని వేస్ట్ చేయకుండా ఇంట్లోకి వచ్చి ఆ ప్లేస్ విజిట్ చేయడానికి వచ్చేసాం అనమాట. మేముండే ఏరియా నుంచి 1 అవరే ట్రావెల్ టైమ్. చాలాకి మా జర్మన్ ఫ్లాగ్ కనిపించిందా? ఫిట్ చెక్ చెప్పనా? స్కర్ట్ అమెజాన్లో తీసుకున్నాను 2021లో. భార్గవ్ గారు బుక్ చేశారు. బెల్ట్ ఇక్కడ ఉన్న టెడీ షాప్లో తీసుకున్నాను 3 euros. అండ్ షర్ట్ అమ్మ కొనింది మింత్రాలో. టాప్ కాస్ట్ వచ్చేసి 250-300 అట్లా ఉండింది. అండ్ చైన్ కనిపిస్తుంది, బటర్ఫ్లై చైన్. ఇది నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేసింది హారిక నా బర్త్డేకి. ఇయర్ రింగ్స్ మీషో 30 rupees. అండ్ దెన్ బ్రాస్లైట్ వచ్చేసి ఎక్కడ తీసుకున్నాను? ఊల్వర్త్లో తీసుకున్నాను 1 euro. అండ్ దెన్ బ్యాండ్, ఈ బ్యాండ్ కూడా టెడ్డీలో కొనుక్కున్నాను. హెయిర్ నాదే సెల్ఫ్. సో అదనమాట. యా షూ వచ్చేసి అమెజాన్లో బుక్ చేశారు భార్గవ్ గారు. లోపల్ సాక్స్ సరితా వాళ్ళ ఇంటి దగ్గరికి మొన్న విండో షాపింగ్కి వెళ్ళినప్పుడు యాక్షన్ అనే షాప్లో కొనుక్కున్నాను. దిస్ ఈజ్ అబౌట్ మై ఫిట్ చెక్. సో ట్రామ్ స్టేషన్ నుంచి ఈ బస్ క్యాచ్ చేసి మేము ఆ గార్డెన్స్ కి వెళ్ళాము. జస్ట్ 1 stop అంతే. ఇది వచ్చేసి ఒక బుల్ బొటానికల్ గార్డెన్ 5.5 acres లో ఉంటుంది. దీని గురించి మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఎంట్రీ ఫ్రీ అనమాట. ఈ సీజన్ లో ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు. గార్డెన్ ఎంట్రన్స్ లో మీరు చూసినట్లు బ్యూటిఫుల్ గా వైలెట్ ఫ్లవర్స్ తోటి వెల్కమ్ ఉంటుంది. గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ మనకి వాష్రూమ్స్ అవైలబిలిటీ కూడా ఉందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ బుల్లి పిల్లలతో వెళ్ళినా మనం ఏం కష్టపడక్కర్లేదు. చాలా ఓపెన్ ఏరియా అండ్ స్పేషియస్ గా ఉండింది. సో ఇక గార్డెన్ లోకి వెళ్ళిపోతుంటే ఫస్ట్ స్టార్టింగ్ మనకి బ్యూటిఫుల్ ట్రీ కనిపిస్తుంది. జర్మనీలో ఆకుల రంగులు సీజన్ ప్రకారంగా మారిపోతూ ఉంటాయి, కానీ ఈ చెట్టుకి మాత్రం ఎప్పుడు గ్రీన్ గానే ఉంటాయంట. ఈ చెట్టు వచ్చేసి జర్మనీలోనే ఓల్డెస్ట్ చెట్టు అంట. స్టార్టింగ్ లోనే హన్వి హడలెత్తిచ్చేసింది. సో కొద్దిగా నీళ్లు తాగేసి లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోదాం. నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్ళామన్నమాట అలాంగ్ విత్ హన్వి. ఇక ఆ గార్డెన్ లో నడుస్తున్నప్పుడు కనిపించిన జర్మన్స్ అందరికి కిందున్న రాళ్లన్నీ ఏరేసి ఇవ్వడం స్టార్ట్ చేసింది. వాళ్ళందరూ ఏమో రాళ్లు తీసుకుని మా దగ్గర ఇవ్వడానికి చాక్లెట్ లేదే అని బాధపడుతూ ఉన్నారనమాట. ఇక గార్డెన్ గురించి మాట్లాడుకుంటే ప్రతి చెట్టు దగ్గర దాని పేరు, అది ఎప్పుడు నాటారు, దాని ప్రత్యేకత ఏంటి అనే బోర్డు మెన్షన్ చేసి ఉంది. వాటితో పాటు రకరకాల ఫ్లవర్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు స్క్రీన్ లో కనిపిస్తున్న పువ్వు అయితే నేను సంపింగ పువ్వు అనుకున్నాను దూరం నుంచి చూసి, కానీ కాదు. ఇక హన్వి రాళ్ళు ఇవ్వడానికి ఎవరు లేకపోతే అవి తీసుకుని నోట్లో పెట్టేసుకుంటుంది అనమాట. ఇలా కాదు అని చెప్పి దాన్ని పట్టుకుందామని ట్రై చేస్తే అస్సలు కూర్చోవట్లేదు. కింద మీద పడి ఎలాగోలాగా మేనేజ్ చేసాం అనుకోండి. ఇకపోతే ఈ పువ్వుని చూసారా? 10th క్లాస్ లో మనం ఒక దతూరా ఫ్లవర్ ని బాగా డ్రా చేసి ఉంటాం కదా, అలానే కనిపించింది నాకు. డ్రా చేసిన ఫ్లవర్ నా ఎదురుగా వచ్చేసింది ఏంటి అనుకున్నాను సడన్ గా చూసి. నాకు జనరల్ గా పర్పుల్ కలర్ అంటే చాలా ఇష్టం. ఈ గార్డెన్ అంతా ఆ కలర్ తోనే నిండిపోయి ఉంది ఏంటో. ఇక అలా నడుచుకుంటూ ముందుకెళ్లేసరికి మధ్యలో ఈ రూట్ మ్యాప్ కనిపించింది అనమాట, ఈ గార్డెన్ కి సంబంధించింది. వెళ్ళిన ప్రతి చోట చూడడమే గానీ దాన్ని ఫాలో అవడం మాత్రం అస్సలు రాదు నాకు. ఎక్కడికి వెళ్ళినా జర్మనీలో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే మనం కూర్చుని రిలాక్స్ అవ్వడానికి ఓపెన్ ఏరియా ఖచ్చితంగా ఉంటుంది. ఈ గార్డెన్ లో కూడా చాలా పెద్ద ఓపెన్ ఏరియా ఉంది. మనం కూర్చుని రిలాక్స్ అవడానికి అక్కడ చైర్స్ కూడా ఇచ్చారనమాట. అలాంటి వాళ్ళు ఎవరైనా అతి తెలివి ఉపయోగించి అక్కడ పిక్నిక్స్ అవి చేసుకుంటారనే ఏమో గానీ అక్కడ బోర్డు కూడా మెన్షన్ చేశారు, ఇక్కడ పిక్నిక్స్ లాంటివి ఏమి చేసుకోకూడదు అని చెప్పి. ఆ బోర్డు పెడితే మాత్రం చదువుతామా ఏమిటి అన్నట్టు మన ఇండియన్స్ ఆల్రెడీ రావటం, కింద మ్యాట్ వేసుకోవటం, కావాల్సినన్ని తెచ్చుకుని తినటం కూడా జరుగుతుంది అనమాట. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ పిచ్చి మొక్కల్లా కనిపిస్తున్న మొక్కల దగ్గర కూడా చిన్న చిన్నగా బోర్డులు పెట్టి వాటి పేరు ఏంటో మెన్షన్ చేసి ఉన్నారు. ప్రెజెంటింగ్ యూ టులిప్స్. రకరకాల రంగులతోటి చాలా బ్యూటిఫుల్ గా ఫ్లవర్స్ అన్ని బ్లూమ్ అయిపోయి చాలా చక్కగా ఉండింది అనమాట. టులిప్ ఫ్లవర్స్ పుట్టినిల్లు టర్కీ, కాకపోతే మెట్టినిల్లు మాత్రం నెదర్లాండ్సే సుమండి. ఈ టులిప్ ఫ్లవర్స్ చాలా కలర్స్ లో ఉంటాయి. రెడ్, ఎల్లో, పింక్, వైట్, పర్పుల్ అండ్ ఇంకా చాలా బ్లాక్ లో కూడా ఉంటుంది టులిప్ ఫ్లవర్. ప్రతి కలర్ టులిప్ ఫ్లవర్ కి ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది అనమాట. స్ప్రింగ్ సీజన్ లో ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే టులిప్స్. కరెక్ట్ గా స్ప్రింగ్ సీజన్ లోనే వస్తాయి ఇవి. ఫ్లవర్స్ బ్లూమ్ అయిన తర్వాత ఎక్కువ రోజులు ఉండవు, అందుకనే వీటిని సింబల్ ఆఫ్ ద టెంపరరీ నేచర్ ఆఫ్ లైఫ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ప్రెసెంట్ స్క్రీన్ లో కనిపిస్తున్న పువ్వులను చూసారా? ఏదో వైట్ తమలపాకులో ఒక ఉండ పెట్టినట్లు లేదు, వెరైటీగా ఉంది కదా.
ఈ పర్టికులర్ గార్డెన్ లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ జపనీస్ ఫ్లవర్స్ అన్నమాట. గోడ అంతా చిక్కుడుపాదు అల్లుకున్నట్టు భలే అల్లుకుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ తోటి మొత్తం ఫిల్ అయిపోయి ఉంటుంది. ఈ చెట్ల దగ్గరికి మనం నడుచుకుంటూ వెళ్లేటప్పుడు స్వీట్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాలేదు. మన దగ్గరికి వెళ్ళి ఫోటో తీయించుకుందామని ట్రై చేసినప్పుడు అందులోంచి వస్తుందని మెల్లగా అర్థమైంది అనమాట. ఇక్కడ ఈ బెంచ్ లో కూర్చుంటే చక్కటి వ్యూ ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇవి ఫస్ట్ ఈ ఫ్లవర్స్ చూసినప్పుడు ఆ గుత్తులకు ఉండే పువ్వులు అవన్నీ చూసి భయపడిపోయింది అనమాట. అస్సలు దగ్గరికి వెళ్ళలేదు. కొంచెం కొంచెంగా దానికి భయం పోయింది. దానికి భయం పోవడం ఏమో గానీ మాకు భయం పుట్టుకుంది. ఎందుకంటే గుర్తు పట్టుకుని ఒకేసారి పీకేస్తుంది అనమాట. ఈ గార్డెన్ లో చాలా మంది ఇండియన్స్ ని చూసామన్నమాట. అన్ని స్టేట్స్ అన్ని ఊర్లు ఇండియన్స్ ని పలకరించేసినట్లు అయ్యింది. ఇది వచ్చేసి వెయిన్హైమ్ లో ఉంటుంది అని చెప్పాను కదా. సో ఫ్రాంక్ఫర్ట్ లో ఉండేవాళ్ళు, కార్ల్స్రూహే లో ఉండేవాళ్ళు, మ్యాన్హైమ్ లో ఉండే వాళ్ళకి చాలా దగ్గర. ఇఫ్ ఇన్ కేస్ ఇన్ అండ్ అరౌండ్ ఉండి మీరు ఈ ప్లేస్ చూడకపోతే ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే చూడండి. డు నాట్ మిస్ దిస్. ఇక నేనైతే కావాల్సినన్ని వీడియోలు వీలైనన్ని ఫోటోలు దిగేశాను అనమాట. పైన 4 hours తెలియకుండా ఎలానో గడిపేశా. అన్వికాకి కొత్తగా టాగస్ మోటార్ ని అపాయింట్ చేసాము. తినే అనమాట. కొంచెం మోడర్న్ గా ఉంటదేమో అనుకోకండి, కానీ బాగా మేనేజ్ చేస్తుంది. చూసారా, ప్యాకెట్ తినిపించేస్తుంది ఆ పిల్లతోటి. అమ్మా అంటే టాగస్ మోటార్ మంచిదే గానీ నన్ను చూసిన తర్వాత ఇట్లా అయిపోతుంటది. అమ్మాయి కోసం తెచ్చిన స్నాక్స్ అనమాట. ఒక జ్యూస్, మా అమ్మాయి వాటర్ బాటిల్, టో బజ్జీ, ఆలు పకోడా మేము ఇవి తెచ్చుకున్నాం అనమాట. సో ఇప్పుడు కొంచెం తినేసి మళ్ళీ ఫోటో సెక్షన్కి వెళ్తాం. ముందుగానే ఇంట్లో గెస్ట్ చేసి ఎలానో లేట్ అవుతుందని చెప్పి కొన్ని స్నాక్స్ మాతో పాటు ప్యాక్ చేసుకున్నాం. మనం ఏదైనా ప్లేస్ విజిట్ చేస్తున్నాము అన్నప్పుడు మనతో పాటు మన డబ్బా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. జడేస్తా చూడు, చూడకుండా తీసేస్తా చూడు, జమ్మలక్కడ జరమిటాయా. ఇప్పుడే హన్వి గడు పడుకున్నాడు. భార్గవ్ గారు లేకుండా హన్విని ఒక్కదాన్ని తీసుకొని రావడం అంటే సాహసం అనే చెప్పాలి. కానీ ఈరోజు చందు అండ్ సరిత ఇద్దరు బాగా హెల్ప్ చేశారు అండ్ బాగానే మేనేజ్ చేసాము. హ్యాడ్ గుడ్ టైం. ప్లేస్ అయితే చాలా 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 నచ్చేసింది నాకు. ఎన్ని ఫొటోస్ తీసుకున్నా కానీ ఇంకా తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఇంకా ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోవాలి. నేనైతే ఈ ప్లేస్ని చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను. హన్వి ఉన్నా కూడా ఎంజాయ్ చేశాను అని అంటే నేను చాలా గ్రేట్ కదా. ఇక మెల్లగా ఆ గార్డెన్స్ కి అలా సైన్ ఆఫ్ చెప్పేసి ఇక బస్ గురించి వెయిట్ చేస్తున్నాం అనమాట. టైమ్ టు గో బ్యాక్ టు హోమ్. దిస్ ఇస్ మీతో మీ మోనికా. దిస్ ఇస్ సరిత టాక్స్ అండ్ బ్లాగ్స్. ఇద్దరు ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇద్దరు దాంట్లో సేమ్ కంటెంట్ దొరకపోవచ్చు, కానీ కంటెంట్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. అండ్ జర్మనీ కంటెంట్, జర్మన్ కంటెంట్ కాదు, జర్మనీ కంటెంట్. తన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తన ఛానల్లో కామెంట్ చేయండి. ఓకేనా? మొత్తం మీద కామెంట్ అయితే చేయండి. మేము ప్రతి ఒక్క కామెంట్ కి రెస్పాండ్ అవుతాం. ఎందుకంటే వచ్చేవే 4-5 ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కానీ ఏదో ఒకటి ఫాలో అవ్వండి. తిండిపోతుంది సార్, పచ్చి తిండిపోతుంది. ట్రైన్ ఎక్కినా తింటారు, ఎక్కడైనా గార్డెన్ కనబడినా తింటారు, పంచుకుని మరీ తింటున్నారు. చంటి పిల్ల తిండి తినేస్తుంది. అది దాని చేత్తో పెట్టించుకుని మరీ తినేస్తుంది సార్. సిగ్గు పెట్టుకుని తింటున్నా. హియర్ ఈజ్ మీ ఎండింగ్ దిస్ వీడియో. సో టులిప్ గార్డెన్స్ అంతా మీకు ఏదో కొంచెంగా నాకు వీలైనప్పుడల్లా చూపించాను అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా వీడియో చూసి టులిప్ ఫ్లవర్స్ని నేను చూపించిన విధానాన్ని అంతా మీకు నచ్చింది అని కూడా అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీతో మీ మోనికా. మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవ్వుతూనే ఉండండి, నవ్విస్తూ ఉండండి. బాయ్ బాయ్.